రాజకీయం ఆ అన్నదమ్ముల మధ్య 7 ఏళ్లుగా మాటలు లేకుండా చేసింది. సొంత ఇంటికి కూడా అన్న అడుగుపెట్టిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఆ రాజకీయమే అన్నదమ్ములిద్దరినీ కలిపింది. అన్నదమ్ముల అనుబంధాన్ని పొత్తుల రాజకీయం ఏకం చేసింది. బీజేపీ అభ్యర్థిగా అన్న, టీడీపీ నుంచి తమ్ముడు, పొత్తు కలిపింది ఇద్దరిని. నల్లారి కుటుంబం చిత్తూరు జిల్లా పాలిటిక్స్లో పరిచయం అవసరం లేని ఫ్యామిలీ. 5 దశాబ్దాలకు పైగా ఏపీ పాలిటిక్స్లో ఉన్న నల్లారి కుటుంబానికి ముందు నుంచి కాంగ్రెస్తోనే అనుబంధం కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి 2014 ఎన్నికల తర్వాత పాలిటిక్స్కు దూరంగా ఉండిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ నుండి పీలేరు అసెంబ్లీకి పోటీ పడ్డ నల్లారి కిషోర్ 2017లో టీడీపీ తీర్థం పుచ్చుకోవడం నల్లారి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య గ్యాప్కు కారణమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఓడిపోగా కిరణ్ సొంతూరు ముఖం చూడటం మానేశాడు. తమ్ముడు టీడీపీలో కొనసాగుతుండగా కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్లో చేరిపోవడంతో అన్నదమ్ముల మధ్య అనుబంధం దాదాపు తెగిపోయింది. కలికిరి మండలం నగిరిపల్లిలోని సొంతింటిలో అడుగుపెట్టడం ఇష్టం లేని కిరణ్ ఎప్పుడు కలికిరికి వచ్చినా R&B గెస్ట్ హౌస్లోనే తలదాచుకోవాల్సి వచ్చింది. అలాగే అనుచరులతో భేటీ కూడా అక్కడే అవ్వాల్సి వచ్చింది. దీంతో సొంత గ్రామంలో ఇంటి నిర్మాణాన్ని ఏడాది క్రితం ప్రారంభించిన కిరణ్ 10 ఏళ్ల తరువాత ఏపీ పాలిటిక్స్లో రీ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ను వీడి కాషాయ కండువా కప్పుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కూటమి అభ్యర్థిగా రాజంపేట నుండి పోటీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోని నగరిపల్లికి రాజంపేట బీజేపీ అభ్యర్థిగా అడుగుపెట్టారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత సొంత ఇంట్లో ముఖాముఖి నిర్వహించారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా గ్రామానికి వచ్చిన ప్రతిసారి కలికిరి R&B గెస్ట్ హౌస్లోనే కిరణ్ బస చేయటం తమ అనుచరులు జీర్ణించుకోలేకపోయారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత తమ్ముడు పీలేరు టీడీపీ అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డితో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో తమ్ముడు కిషోర్ పీలేరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా, కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి బీజేపీ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ పడడంతో ఒక్కటయ్యారు. అన్నదమ్ములు ఇద్దరు సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగడంతో ఇదే తొలిసారి కావడంతో అక్కడి రాజకీయం ఆసక్తిగా మారింది.